ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకి వ్యతిరేకంగా ఓ వర్గం నేతలు భారీ బహిరంగ సభ నిర్వహించారు. సంజీవయ్యకి సీటిస్తే తామెవరూ పనిచేయకూడదని తీర్మానించారు. బై బై సంజీవయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలా కాలంగా వైసీపీలో విభేదాలు కొనసాగుతున్నా అధిష్టానం సర్దుబాటు చేయలేకపోయింది. ఇప్పుడు అవే రాబోయే ఎన్నికల్లో వైసీపీ కొంప ముంచేలా తయారయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు లైవ్ ద్వారా. మహేష్, నవీన్, సూలూరుపేటలోని వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే ఎమ్మెల్యే కిలివేటి సంజీవికి వ్యతిరేకంగా చాలా మంది నేతలు ఇవాళ రోజున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. దొరవారిసత్రం మండలం వెదురుపట్టు గ్రామంలోని రామ్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడికి చెందినటువంటి మామిడి తోటలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు కూడా అక్కడికి హాజరు కావడం జరిగింది. వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, కిలివేటి సంజీవికి కానీ మళ్ళీ టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కోసం పనిచేయము, ఆయన ఓడించేదాకా నిద్రపోవని చెప్పేసి వాళ్ళంతా కూడా తీర్మానించుకోవడం జరిగింది. గతంలో కూడా ఒక సమావేశం ఇదే రీతిన నిర్వహించారు. సూలూరుపేటలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ఒక వర్గం తయారయ్యారు. ఆయనకు కానీ టికెట్ ఇస్తే తమ పదవులకు కూడా రాజీనామా చేస్తామని చెప్తున్నారు. ఎమ్మెల్యే భయంకరమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. సొంత పార్టీ నేతలే ఇసుక, మట్టి, గ్రావెల్ వంటివి భారీ ఎత్తున కోట్లాది రూపాయలు విలువ చేసే మట్టి, గ్రావెల్ ఇదంతా కూడా అమ్ముకున్నారని చెప్పి, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు చూస్తే ఇవాళ రోజున జరిగినటువంటి బహిరంగ సభలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎస్కే రఫీ, అలాగే రామ్మోహన్ రెడ్డి సీనియర్ నేత, అలా సూలూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బం శ్రీమంతరెడ్డి, మిగిలిన నేతలు కట్టా సుధాకర్ రెడ్డి, మధురెడ్డి, మహిళా నేత రాజసులోచనమ్మ, ఇటువంటి మెయిన్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇటీవల పెళ్లకూరు మండలంలో ఒక నాయకుడు ఒక చిన్న పోస్టు పెట్టారని చెప్పేసి మునివర్ధన్ రెడ్డి అనే అతను ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక పోస్టు పెట్టారని ఆ పెళ్లకూరు మండల ఇన్ఛార్జి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అతని పొలంలో నాట్లు వేసుకొని పచ్చగా ఉన్నటువంటి ఆ పొలాన్నంతా కూడా దున్నిపారేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా వాళ్ళు చర్చించారు. సొంత పార్టీ నేతలపైనే ఆగడాలు మితిమీరిపోయాయని చెప్తున్నారు. ఇటీవల ఇదే కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైసీపీకి చెందినటువంటి నాయకుడు, యువ నాయకుడు రాకేష్ రెడ్డిని కిడ్నాప్ చేసి స్తంభానికి కట్టేసి మరి కొట్టడం జరిగింది. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. విజయసాయిరెడ్డి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డి అప్పట్లో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొద్దు, నేను మాట్లాడతామో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదని కూడా వాళ్ళు మండిపడుతూ ఉన్నారు. చివరాఖరకు ఇటీవల విజయసాయిరెడ్డి సూలూరుపేట మీదుగా ప్రయాణం చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఇటీవల ఆయన నెల్లూరుకి రావాల్సి ఉంది. రేణిగుంట నుంచి నాయుడుపేట మీదుగా వస్తే వైసీపీ నేతలు అడ్డుకుంటారనే ఒక భయంతో ఆయన గూడూరు మీదుగా వచ్చారు. అప్పటికి గూడూరు వద్ద జాతీయ రహదారి పైన నడి రోడ్లో వైసీపీ నాయకులు కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వీళ్ళంతా కూడా ఆయన అడ్డుకున్నారు. తమకే టికెట్ ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఒక రకంగా గందరగోళం సృష్టించారు. గతంలో కూడా విజయసాయిరెడ్డి నెల్లూరులో వీళ్ళందరినీ నేతలందరినీ సమన్వయపరిచే చూశారు. కానీ ఎవరు కూడా ఆయన మాటలు లెక్క చేసే పరిస్థితి లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది. వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా కనీసం అధిష్టానం చెప్పినటువంటి మా ఆదేశాలు కూడా పాటించట్లేదు. అధిష్టానాన్ని కూడా లెక్క చేయటం లేదు. వైసీపీ పెద్దలు వాళ్ళు ఎవరైనా ఇలా వెళ్ళండి, సర్దుకుపోండి అని చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. జగన్ మళ్ళీ సీఎం చేసుకోవాలి, అందువల్ల మీరు కలిసి పనిచేయండి అని చెప్పినా కూడా వాళ్ళు జగన్ సీఎం అయితే అవుతారు, లేకపోతే లేదు, మేము మాత్రం కలిసి పని చేయమని చెప్పి తెగేసి చెబుతున్నారు. మొత్తం మీద ఈ సూలూరుపేటలో అయితే వైసీపీలో గందరగోళ పరిస్థితులు 3 ఏళ్లగానే కొనసాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తామంతా కూడా ఎప్పటి నుంచో జగన్ పాదయాత్ర చేసినప్పటి నుంచి పార్టీలో ఉన్నాము, కనీసమైనటువంటి మర్యాద కూడా ఇవ్వటం లేదని చెప్పి ఎమ్మెల్యే పైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కిలివేటి సంజీవయ్య కోసం పనిచేయమని చెప్పి వాళ్ళంతా కూడా తీర్మానించడం జరిగింది.